టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. కోడలి కారణంగా తమ కొడుకు తమకు దూరం అయ్యాడని, కుటుంబంలో ఆమె చిచ్చు పెట్టిందని జడేజా తండ్రి దివ్య భాస్కర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జడేజాకి వివాహమైన 2-3 నెలలకే తమ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని, పండగ వచ్చినా పబ్బం వచ్చినా జడేజా తమను పిలవడని, అలాగే తాము కూడా అతని భార్యను పిలవమంటూ జడేజా తండ్రి వెల్లడించాడు. ఈ విషయంపై జడేజా సైతం స్పందించిన విషయం తెలిసిందే. తన తండ్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని భార్యకు మద్దతుగా నిలబడ్డాడు. ఈ వివాదం తాలూకు ప్రకంపనలు తాజాగా జడేజా భార్య రివాబాను తాకాయి. ఆమె జామ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జామ్నగర్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే హోదాలో ఆమె ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ ఆమెను జడేజా తండ్రి దివ్య భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై రివాబా కోపంతో ఊగిపోయారు. ఇక్కడికి వచ్చింది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, కానీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు కాదని చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఆమె స్పందన చూసిన తర్వాత కుటుంబంలో వివాదాలు గట్టిగానే జరుగుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ప్రెస్ మీట్లో ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించాల్సిన అవసరం లేదని కూడా ఆమెకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం జడేజా తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడన్న విషయం అయితే స్పష్టమైంది. తన తండ్రి చేసిన ఆరోపణలు నిజం కాదని, ఆ విషయంలో తాను కూడా చెప్పుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. ఇప్పుడు జడేజా భార్య కూడా ఆ విషయం అడగగానే అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. మరి వీరి వివాదంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.